మా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఎండు రొయ్యలు ఎండు చేపలు ఏదో ఒక కూరలో వేసి బాగా రుచిగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కూరలు చేయడం తక్కువైంది. ఇప్పటి పిల్లలకైతే ఇలాంటి కూరలంటే అస్సలు తినడానికి ఇష్టపడరు. కొంతమంది అయితే స్మెల్ వచ్చిద్దని తినరు. స్మెల్ రాకుండా మా అమ్మమ్మ వాళ్ళు చేసే విధంగా రుచిగా నేను ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో బంగాళదుంప ఎండు రొయ్యల కూర చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోయాస్ కిచెన్. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా? బంగాళదుంప ఎండు రొయ్యల కూర చేయడానికి నేను 100 గ్రాముల పెద్ద సైజ్ ఎండు రొయ్యల్ని తీసుకున్నాను. మీరు చిన్న రొయ్యలనైనా యూస్ చేయవచ్చు. దీన్ని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసి వాటర్ వేసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. రొయ్యల్ని నానబెట్టుకుంటే రొయ్యలు సాఫ్ట్ అవుతాయి, కూర కూడా రుచి బాగుంటుంది. నానబెట్టకుండా అలాగే కూర చేస్తే తినేటప్పుడు కొంచెం గట్టిగా సౌండ్లా అనిపించిద్ది. అందుకని నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా ఒకే విధంగా కట్ చేసుకోవాలి. దీంతో పాటే 3 పచ్చిమిర్చి చీలికగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మా అమ్మమ్మ అయితే మట్టి గిన్నెలో చేసేది, ఇంకా బాగా రుచిగా అనిపించేది. మీ దగ్గర మట్టి గిన్నె ఉంటే దాంట్లో చేసుకోండి. అమ్మమ్మ వాళ్ళు చేసే కూర టేస్ట్ వచ్చిద్ది. 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మేము నానబెట్టుకొని క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసుకుందాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి 2 నిమిషాలు స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది రాదు, కూర కూడా బాగా రుచిగా వస్తుంది. ఫ్రై చేసేటప్పుడు మూత వేయకుండా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టకండి, రొయ్యలు మాడిపోతాయి. స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 100 గ్రాముల ఎండు రొయ్యలకి 1/2 కేజీ బంగాళదుంపల్ని తీసుకున్నాను. బంగాళదుంపల్ని చిన్న మీడియం సైజులో కట్ చేసి క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంపల్ని రొయ్యల్లో వేసుకుని కలుపుకుందాం. మీరు పొడవుగా కూడా బంగాళదుంపల్ని కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను చెప్పిన విధంగా చేస్తే కూరలో రొయ్యల నీసు వాసన అనేది లేకుండా మంచి రొయ్యల స్మెల్తో కూర బాగా రుచిగా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా సులభం. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవి మొత్తం చక్కగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని సిమ్ మీద మూత పెట్టి బంగాళదుంప ఉడికేంత వరకు 10 నిమిషాలు వండుకోవాలి. ఈ రెసిపీ ఎవరైనా ఈజీగా చేయవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా రుచిగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని సిమ్ మీద పెట్టి బంగాళదుంప ఉడికేంత వరకు మూత పెట్టి వండుకుందాం. నూనె, కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం. బంగాళదుంప ఉడికిందో లేదో చూద్దాం. బాయిల్ అవ్వకపోతే ఇంకో 3-4 నిమిషాలు మూత పెట్టి సిమ్ మీదే వండుకోండి. బంగాళదుంప అయితే బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్లో కొత్తిమీర వల్ల టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఈ కూరలో నుంచి అయితే స్మెల్ బాగా వస్తుంది. మా అమ్మ కూడా ఇలాగే టేస్టీగా చేసిద్ది. నేను ఈ కూరని మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇలాంటి కూరలు చేయడంలో మా అమ్మమ్మ ఎక్స్పర్ట్, చాలా టేస్టీగా చేసిద్ది. దీన్ని మొత్తం ఓసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం నీళ్ళైతే సరిపోతుంది. ఆల్రెడీ బంగాళదుంప బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ వాటర్ వద్దు. ఇప్పుడు దీన్ని ఓసారి కలుపుకొని మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఈ వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు వండుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత చూద్దాం. 4 నిమిషాల తర్వాత చూడండి, మేము వేసిన వాటర్ డ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయింది. అంటే మన కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి హై ఫ్లేమ్ మీద ఓసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ రెసిపీ. టేస్టీగా, ఫాస్ట్గా ఏదైనా కూర చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న వస్తువులతో ఇదైతే బెస్ట్. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీ రెసిపీ. మీరు ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చిద్ది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు ట్రై చేయండి, మీకు ఇంతే పర్ఫెక్ట్గా ఇంతే టేస్టీగా కర్రీ వచ్చిద్ది.
దీన్ని రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు నేను చేసిన బంగాళదుంప ఎండు రొయ్యల కూర నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్.